నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నామినేషన్ వేసేందుకు ప్రవీణ్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీ తరపున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించలేదు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. బీఫామ్ తనకే వస్తుందని ఇద్దరు నేతలు ఆశాభావంతో ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు వెలిచాలకు మద్దతిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కరీంనగర్ కాంగ్రెస్ లో ఇంకా కూడా ఐడ్రామా కొనసాగుతుంది. అభ్యర్థిని మాత్రం ఇంకా కూడా అధిష్టానం ప్రకటించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు మాత్రం నామినేషన్ దాఖలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఆ పార్టీకి సంబంధించిన వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆ టికెట్ ఆశిస్తున్నటువంటి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉస్నా ప్రాంతానికి చెందినటువంటి ప్రవీణ్ రెడ్డి తనకు టికెట్ వస్తుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు. అయితే అధిష్టానం ఇంకా కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో ఈరోజు ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఇద్దరిలో అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందని మాత్రం ఒక గందరగోళ పరిస్థితి కాంగ్రెస్ లో కొనసాగుతుంది. రేపటికి నామినేషన్ల గడువు కూడా ముగుస్తుంది. ఇప్పటికి కూడా అభ్యర్థిని ప్రకటించకుండా ఇటు కాంగ్రెస్ అధిష్టానం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరి వైపు ఉండాలని చెప్పి ఇటు క్యాడర్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇటు కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, అదేవిధంగా మేడిపల్లి సత్యం వీరంతా సపోర్ట్తో వెలిచాల రాజేందర్ రావు ర్యాలీగా వెళ్తే నామినేషన్ వేయడం జరిగింది. తమ బలపరుస్తున్న అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అని చెప్పి ఇక్కడ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రి వీరంతా కూడా అధిష్టానానికి ఒక సంకేతాన్ని కూడా ఇచ్చినట్లుగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వెలిచాల రాజేందర్ రావుకే టికెట్ ఇస్తుంది, అధిష్టానం నుంచి సంకేతాలు ఉన్నాయి కాబట్టి అతని మద్దతుగా నామినేషన్ వేయించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వెలిచాల రాజేందర్ రావుకే టికెట్ వస్తుందని చెప్పి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే అంతా కూడా చెప్తున్నప్పటికీ ఇటు ప్రవీణ్ రెడ్డి కూడా తనకు టికెట్ దక్కుతుంది, తనకే అవకాశం వస్తుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు. ఈ రోజు నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తనకు ఉస్నాబాద్ టికెట్ రాజీ పడ్డాను కాబట్టి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి తను చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారు. అయితే ఇద్దరిలో ఒకరికే బీ ఫామ్ ఇస్తుంది కాబట్టి ఇద్దరిలో ఎవరికి బీ ఫామ్ వస్తుంది అనేది మాత్రం ఇంకా కూడా ఒక స్పష్టత మాత్రం లేదని చెప్పుకోవాలి. ఇటు ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తే ఎవరు రెబల్ గా మారుతారు, లేకపోతే ఇద్దరిలో ఒకరు రాజీ పడతారా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది మాత్రం ఇంకా కూడా తెలియని పరిస్థితి. ఆ పార్టీలో మాత్రం కొంత హైడ్రామా మాత్రం కొనసాగుతుంది. ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ మాత్రం దాఖలు చేశారు. మెజార్టీ ఇటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, ఎమ్మెల్యేలు వీరంతా కూడా వెలిచాల రాజేందర్ రావుకే సపోర్ట్ చేస్తుండగా ఇటు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఎవరు మద్దతుగా నిలుస్తారు, అధిష్టానం ఒకవేళ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరును ప్రకటిస్తే మాత్రం ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా సహకారం ఉంటుందా, పార్టీ క్యాడర్ అంతా కూడా ప్రవీణ్ రెడ్డి వెంట నడిచే అవకాశం ఉంటుందా లేదని మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ లో ఇంకా కూడా గందరగోళం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటిలో ఒక అభ్యర్థిని ప్రకటిస్తే ఒకవేళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మెజార్టీ క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఆ అభ్యర్థికి సపోర్ట్ గా ఉంటారా లేదని మాత్రం కొంత వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఇంకా ఈ రోజు నామినేషన్ వేసేందుకు మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ రోజు మరికాసేపట్లోనే నామినేషన్ వేయబోతున్నారు. అయితే ప్రవీణ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తానంటూ నిన్ననే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్ననే ఒక క్లారిటీ వస్తుంది అభ్యర్థి ఎంపిక విషయంలో అనుకున్నాం. అయితే ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం పట్ల ఏమనుకోవాలి, అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అనుకోవాలి? అధిష్టానం నిర్ణయమే అందరు కట్టుబడి ఉన్నారని చెప్తున్నప్పటికీ అధిష్టానం ఇంకా కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా వెలిచాల రాజేందర్ రావుకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రవీణ్ రెడ్డి కూడా తన వర్గం కావచ్చు, తమకు సంబంధించినటువంటి నేతలతో పాటు అందరితో తాను కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికొకరి టికెట్ వస్తున్నది మాత్రం కన్ఫర్మ్ అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో నెలకొన్నటువంటి పార్టీ అంతర్గత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత అధిష్టానం ఆచితూసి అడిగేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరిని మెప్పించి అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి అధిష్టానం చూస్తుంది. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఆ రకంగా చూస్తుందని చెప్పి భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించవలసి ఉండేది ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఆ టికెట్ ఆశిస్తున్న వారి లిస్టులో ఉన్నారు. ఇద్దరిలో ఎవరినొకరిని ప్రకటించి వారిద్దరిని రాజీ గురించి ప్రచారం కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అధిష్టానం అందరినీ కూడా సమన్వయం చేసి పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే దిశగా అందరినీ కలిసికట్టుగా ముందుకు సాగే విధంగా ఒక రకంగా అధిష్టానం ఆచితూసి అడుగులు వేస్తుందని చెప్పి భావించవచ్చు. అయితే ప్రవీణ్
ప్రవీణ్ రెడ్డి కూడా హుస్నాబాద్ టికెట్ వదులుకున్న నేపథ్యంలో ఎంపీ టికెట్ తనకే వస్తుందని చెప్పి భావించారు. నిన్నటి వరకు కూడా వేచి చూశారు. అధిష్టానం ఇస్తుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ లెటర్ ప్యాడ్ మీద ఇద్దరు కూడా అభ్యర్థులు తమకే టికెట్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు టికెట్ ఇస్తుంది, ఎవరు రాజీ పడతారు, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయని మాత్రం వేచి చూడాల్సి ఉంది. థాంక్యూ సతీష్.